వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇవాళ తెలుసుకోబోయే టాపిక్ ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ సబ్జెక్ట్కి సంబంధించి ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అనే ఒక చాప్టర్ నుంచి ఎలక్ట్రోఫైల్స్ న్యూక్లియోఫైల్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం తెలుసుకుందాం. ఆ రెండు తెలుసుకునే ముందు దానికి సంబంధించిన ఆ మెకానిజంకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుంటే ఆ రెండింటికి సంబంధించి మరికొంచెం మనకు అవగాహన ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని తెలుసుకుందాం. అది ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం. ఇన్ ఆర్గానిక్ రియాక్షన్స్ ద రియాక్టెంట్ ఆల్సో కాల్డ్ యాజ్ ద సబ్స్ట్రేట్ reacts with an attacking reagent and forms one or more intermediates and finally products. అంటే కర్బన రసాయన చర్యల్లో ఏదైతే రియాక్టెంట్ ఉంటుందో దాన్ని మనం ఇక్కడ సబ్స్ట్రేట్గా మనం పిలవడం జరుగుతుంది. అది రియాక్ట్ అవుతుంది, ఒక రియేజెంట్తో రియాక్ట్ అయ్యి అది ఏం చేస్తుందంటే వన్ ఆర్ మోర్, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇంటర్మీడియట్స్ని, మాధ్యమిక పదార్థాలని, అంటే చివరిగా మనకి ఏమొస్తుందంటే మనకి ప్రొడక్ట్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకసారి దీనికి సంబంధించిన ఒక జనరల్ ఈక్వేషన్ ఒకసారి మనం చూస్తే కొంచెం మనకి అవగాహన అవుతుంది. ఒకసారి చూస్తే సబ్స్ట్రేట్ ప్లస్ రియేజెంట్ గివ్స్ రైజ్ టు ఇంటర్మీడియట్స్, ప్రొడక్ట్స్, బై ప్రొడక్ట్స్. అంటే మనం ఇక్కడ జనరల్గా మనం రియాక్షన్లో ఏం చెప్తాం, రియాక్టెంట్స్, ప్రొడక్ట్స్ అని చెప్తాం. అంటే యారో మార్క్ యువతల పక్కన మనకి రియాక్టెంట్స్, యారో మార్క్ అవతల పక్కన మన ప్రొడక్ట్స్ అనడం కామన్గా జరుగుతుంది. ఇక్కడ మనం ఇక్కడ రియాక్టెంట్ ప్లేస్లో మనం ఇక్కడ పిలిచే పేరు సబ్స్ట్రేట్ అనమాట. రెండో దాన్ని మనం రియేజెంట్గా పిలుస్తాం. ఇది ఏం చేస్తుందంటే రెండు లేదా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇంటర్మీడియట్స్ని ఇస్తుంది. చివరిగా మనకి ఏం చేస్తుందంటే ప్రొడక్ట్ని, అలాగే మనకి బై ప్రొడక్ట్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు వచ్చిన రెండు పదాలు, ఒకటి సబ్స్ట్రేట్, రియేజెంట్. ఇవి రెండింటికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం తెలుసుకుందాం. ఇట్ ఈస్ కన్వీనియంట్ టు నేమ్ వన్ రియేజెంట్ యాజ్ సబ్స్ట్రేట్ అండ్ అదర్ యాజ్ రియేజెంట్. అంటే మన కన్వీనియంట్ కోసం, మన అవగాహన కోసం, కన్వీనియంట్ కోసం మనం ఏం చేస్తామంటే ఇందులో ఒకదాన్ని మనం సబ్స్ట్రేట్ అని, రెండో దాన్ని మనం ఏమంటామంటే రియేజెంట్, కారకం అని పిలవడం అనేది జరుగుతుంది. సబ్స్ట్రేట్ అంటే మన తెలుగులో మనం ఏమనొచ్చు అంటే క్రియాధారం అనొచ్చు. రియేజెంట్ అంటే కారకం. ఇంకా డీటెయిల్గా మనం చెప్పాలనుకుంటే సబ్స్ట్రేట్ జనరల్లీ గివ్స్ కార్బన్ టు న్యూ బాండ్ అండ్ ద అదర్ సబ్స్టెన్స్ ఈజ్ రియేజెంట్. ఇక్కడ సబ్స్ట్రేట్ అనేది కొత్త బంధాలు ఏర్పరచడం కోసం కార్బన్స్ని ప్రొవైడ్ చేసేది. రెండో సబ్స్టెన్స్ని మనం రియేజెంట్ అని మనం పిలవడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి సబ్స్ట్రేట్ అండ్ రియేజెంట్కి సంబంధించి. అయితే టైప్స్ ఆఫ్ రియేజెంట్స్, అంటే రియేజెంట్స్ మనకి ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేది ఒకసారి మనం చూస్తే, రియేజెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్గానిక్ రియాక్షన్స్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఆర్గానిక్ రియాక్షన్స్లో, కర్బన రసాయన చర్యల్లో పాల్గొనేటటువంటి కారకాలను ఆధారంగా చేసుకుని మనం ఇక్కడ దాన్ని మనం 3 రకాలుగా దాన్ని మనం వర్గీకరించడం జరిగింది. అది ఒకటి ఎలక్ట్రోఫైల్స్, లేదంటే ఎలక్ట్రోఫిలిక్ రియేజెంట్స్. రెండోది న్యూక్లియోఫైల్స్, దాన్నే లేకపోతే న్యూక్లియోఫిలిక్ రియేజెంట్స్గా పిలవడం జరుగుతుంది. మూడోది ఫ్రీ రాడికల్స్ లేకపోతే ఫ్రీ రాడికల్ రియేజెంట్స్. ఇవి ఈ ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజంలో జనరల్గా మనకు ఉండేటటువంటి సబ్స్ట్రేట్, రియేజెంట్లు ఉండేటటువంటి టైప్స్. ఇక్కడ మనం ఇప్పుడు నేర్చుకోబోయేది ఏంటంటే టైప్స్ ఆఫ్ రియేజెంట్స్లో ఒకటి ఎలక్ట్రోఫైల్స్, రెండోది మనకి ఇక్కడ న్యూక్లియోఫైల్స్. అంటే ఏంటి, ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటి ఒకసారి మనం చూద్దాం. A reagent that takes away an electron pair from reactive site is called electrophile. That is electron seeking and the reaction is called electrophilic. ఏదైతే ఎలక్ట్రాన్లని మనకి అది ఆకర్షిస్తుందో, ఏదైతే ఎలక్ట్రాన్ని స్వీకరిస్తుందో, అంటే మనకి ఇక్కడ ఎలక్ట్రాన్లను ఆకర్షించేది లేకపోతే ఎలక్ట్రాన్లను స్వీకరించేది, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఇక్కడ ఆ రియాక్టివ్ సైట్ నుంచి మనకి ఏం చేస్తుంది, ఒక ఎలక్ట్రాన్ పేర్ని తీసుకుంటుందన్నమాట. అలాంటి ఒక కారకాన్ని మనం ఏమనొచ్చు అంటే ఎలక్ట్రోఫైల్స్ అనొచ్చు. అలాంటి ఒక రియాక్షన్స్ని మనం ఏమనొచ్చు అంటే ఎలక్ట్రోఫిలిక్ రియాక్షన్స్ అని మనం పిలవడం జరుగుతుంది. రెండవ డెఫినేషన్గా మనం ఇంకా ఏం చెప్పొచ్చు అంటే మనకి ఎలక్ట్రోఫైల్స్ ఆర్ ద రియేజెంట్స్ దట్ అటాక్ ఏ పాయింట్ ఆఫ్ హై ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆర్ నెగిటివ్ సైట్. ఈ ఎలక్ట్రోఫైల్స్ అనేవి ఏం చేస్తాయంటే హై ఎలక్ట్రాన్ డెన్సిటీ లేకపోతే నెగిటివ్ సైట్తో ఏం చేస్తాయంటే చర్య జరుపుతాయి అన్నమాట.
హై ఎలక్ట్రాన్ డెన్సిటీ అధిక ఎలక్ట్రాన్ సాంద్రత ఉన్న వాటితోనూ లేకపోతే నెగిటివ్ సైడ్తోనూ చర్య జరిపే వాటిని మనం ఏమంటాం అంటే ఎలక్ట్రోఫైల్స్గా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇలా కూడా మనం రాయొచ్చు. మూడవది పాయింట్ ఏంటంటే దే దెమ్సెల్వ్స్ ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్. అవి ఎలక్ట్రాన్ కొరత ఉన్నటువంటి కారకాలు. ఎలక్ట్రాన్ కొరత ఉంది కాబట్టి అవి ఏం చేస్తాయి, ఎలక్ట్రాన్ జంటను ఆకర్షించి వాటితో అది ఏం చేస్తాయంటే చర్య జరుపుతాయి అనమాట. ఫోర్త్ పాయింట్ చూస్తే దే ఆర్ లూయిస్ యాసిడ్స్. ఎలక్ట్రాన్లను స్వీకరించే వాటిని మనం ఏమంటాం అంటే, స్వీకరించి బంధాలను ఏర్పరిచే వాటిని మనం ఏమంటాం అంటే లూయిస్ యాసిడ్స్ అని మనం పిలవడం అనేది జరుగుతుంది. ఈ 4 పాయింట్స్ని మనం ఎలక్ట్రోఫైల్స్కి డెఫినేషన్స్గా మనం ఇక్కడ చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకి వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏవి అంటే, ఒకటి కార్బోక్యాటయాన్స్. అంటే మన ఇక్కడ పాజిటివ్ అయాన్స్ లేకపోతే క్యాటయాన్స్ అన్నీ కూడా ఎలా పనిచేస్తాయంటే మనకి ఎలక్ట్రోఫైల్స్గా పనిచేస్తాయి. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూస్తే కార్బోక్యాటయాన్స్, లేకపోతే న్యూట్రల్ మాలిక్యూల్స్ హ్యావింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ లైక్ కార్బోనైల్ ఆర్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఈ రెండు కూడా మనకి ఎలా పనిచేస్తాయంటే ఎలక్ట్రోఫైల్స్గానే మనకి ఇక్కడ పనిచేస్తాయి. ఇక న్యూక్లియోఫైల్స్కి సంబంధించిన డేటా ఒకసారి మనం చూస్తే, ఏ రియేజెంట్ దట్ బ్రింగ్స్ యాన్ ఎలక్ట్రాన్ పేర్ టు ద రియాక్టివ్ సైట్ ఈజ్ కాల్డ్ ఏ న్యూక్లియోఫైల్. దట్ ఈజ్ న్యూక్లియస్ సీకింగ్ అండ్ ద రియాక్షన్ ఈజ్ కాల్డ్ న్యూక్లియోఫిలిక్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి ఇక్కడ ఆ యొక్క సైట్కి రియాక్టివ్ సైట్కి ఏం చేస్తున్నట్టు ఒక ఎలక్ట్రాన్ పేర్ని ఇస్తుంది, దానం చేస్తుంది అనమాట. ఓకే, లేకపోతే దాన్ని మనం ఏమవచ్చు అంటే, అలాగే దాన్ని మనం న్యూక్లియస్ సీకింగ్ అంటే మనకి కేంద్రకాన్ని ఆకర్షించేటటువంటి దాన్ని కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే న్యూక్లియోఫైల్గా మనం ఇక్కడ దీన్ని చెప్పొచ్చు అనమాట. ఎలక్ట్రాన్ పేర్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట, ఇస్తుంది అనమాట. ఇక్కడైతే తీసుకుంటుంది రియాక్టివ్ సైట్ నుంచి, ఇక్కడ రియాక్టివ్ సైట్కి ఒక ఎలక్ట్రాన్ పేర్ని ఇది ఇస్తుంది అనమాట. రెండో పాయింట్ ఒకసారి మనం చూస్తే, రెండో డెఫినేషన్ లా కూడా రాయొచ్చు. న్యూక్లియోఫైల్స్ ఆర్ ద రియేజెంట్స్ దట్ అటాక్ ఎ సైట్ ఆఫ్ లో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆర్ పాజిటివ్ సెంటర్స్. అంటే అల్ప ఎలక్ట్రాన్ సాంద్రత ఉన్నటువంటి కేంద్రకాలతో ఇవి చర్య జరుపుతాయి అనమాట మనకి, లేకపోతే పాజిటివ్ సెంటర్స్తో ఇవి చర్య జరుపుతాయి. అలాంటి వాటిని మనం ఏమనొచ్చునంటే న్యూక్లియోఫైల్స్గా మనం ఇక్కడ దీన్ని మనం చెప్పొచ్చు. ఇంకా మూడో పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే దే దెమ్సెల్వ్స్ ఆర్ ఎలక్ట్రాన్ రిచ్. ఇవి ఎలక్ట్రాన్ అధికంగా ఉన్నటువంటి కారకాలుగా దీన్ని మనం చెప్పొచ్చు. ఫోర్త్ పాయింట్ దే ఆర్ లూయిస్ బేసెస్. ఇవి లూయి క్షారాలుగా పనిచేస్తాయి, ఎందుకంటే వేరే దానికి ఇది ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తుంది అనమాట, దానం చేస్తుంది. అలాంటి వాటిని మనం ఏమనొచ్చునంటే మన ఇక్కడ న్యూక్లియోఫైల్స్ అని చెప్పొచ్చు. లేకపోతే ఇక్కడ పాజిటివ్ అయాన్స్తో, లేకపోతే ఇవి నెగిటివ్ అయాన్స్ అంటే అన్ని రకాల నెగిటివ్ అయాన్స్ అంటే యానియన్స్ అన్నీ కూడా మనం ఏమని చెప్పొచ్చు అంటే మన ఇక్కడ న్యూక్లియోఫైల్స్గా చెప్పొచ్చు. అన్ని రకాల క్యాటయాన్స్ని మనం ఇక్కడ ఎలక్ట్రోఫైల్గా చెప్పొచ్చు, అన్ని రకాల యానియన్స్ని మనం ఏం చెప్పొచ్చు అంటే న్యూక్లియోఫైల్స్గా చెప్పొచ్చు. ఇక్కడ ఎలక్ట్రోఫైల్స్, న్యూక్లియోఫైల్స్. రెండోది ఇక్కడ దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఒకసారి చూస్తే, ఇక్కడ మనకి నెగిటివ్ అయాన్స్ అంటే మనకి హైడ్రాక్సిల్ అయాను, సైనైడ్ అయాను, అలాగే కార్బేనియాన్స్ అనమాట. కార్బేనియాన్స్ ఇవన్నీ కూడా మనకి ఎలా పనిచేస్తాయంటే ఇక్కడ న్యూక్లియోఫైల్స్గా పనిచేస్తాయి. అలాగే మనకి ఇంకా సెంట్రల్ యాటమ్ పైన లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి తటస్థానములు కూడా, న్యూట్రల్ మాలిక్యూల్స్ కూడా మనకి న్యూక్లియోఫైల్స్గా పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రోఫైల్ని మనం ఎలా ఇండికేట్ చేస్తాం అంటే క్యాపిటల్ ఈ రాసి దానిపైన మనకి ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ని చూపిస్తాం, ఈ ప్లస్గా చూపిస్తాం, దాంతో ఇండికేట్ చేస్తాం. అలాగే న్యూక్లియోఫైల్ని NU రాసి ఇక్కడ ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ చూపించడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఎలక్ట్రోఫైల్స్కి, న్యూక్లియోఫైల్స్కి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ.